హాయ్ గాయ్స్. ఫస్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను అంకెలలో రాయడాన్ని ఏమంటారు? అంకెలలో రాయడాన్ని ఏమంటారు? ఒక సంఖ్యను ఫర్ ఎగ్జాంపుల్ 28 అనేది ఒక సంఖ్య. ఇందులో అంకెలు ఉన్నాయి. 2 అనేది ఒక అంకె, 8 అనేది ఒక అంకె. ఓకేనా? ఇదొక సంఖ్య. ఇందులో అంకెలు ఉన్నాయి. అలానే 40 అన్నాను. ఇందులో కూడా 2 అంకెలు ఉన్నాయి. 40 అనేది ఒక సంఖ్య. అలాగనే 235 ఇదొక సంఖ్య. ఇందులో కూడా అంకెలు ఉన్నాయి. ఇలా సంఖ్యలను అంకెలలో రాయటాన్ని ఏమంటారు అన్నాడు. సో ఏమంటాం మనం? సంజ్ఞామానం అంటాం. ఏమంటాం? సంజ్ఞామానం అంటాం. ఇంకో క్వశ్చన్ ఎలాగ అడుగుతాడంటే ఒక సంఖ్యను అక్షరాలలో రాయడాన్ని ఏమంటారు అంటాడు. అక్షరాలలో రాయడాన్ని ఏమంటారు అంటాడు. అంటే ఇప్పుడు 28 అనేది ఏం రాస్తాం? 28 అని మనం రాస్తాం ఇంగ్లీష్లో. అంటే 20 ఇలా 28 అని ఇలా రాస్తాం. 28 అంటాం. ఇలా అక్షరాలలో రాయడాన్ని ఏమంటామంటే సంఖ్యామానం అంటాం. అక్షరాలలో రాయడాన్ని సంఖ్యామానం అంటాం. ఇలా అంకెలలో రాయడాన్ని సంజ్ఞామానం అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. ఓకేనా? ఈ క్వశ్చన్ కూడా ఎక్కడ ఉంటుంది చూద్దాం. సెకండ్ వన్, దశాంశమానాన్ని కనుగొన్నవారు ఎవరు? దశాంశమానాన్ని ఎవరు? ఇండియన్స్, భారతీయులు. ఈ దశాంశమానంలో అంకెలు ఎన్ని ఉంటాయి? 0 నుంచి 9 వరకు ఉంటాయి. 0 నుంచి 9 వరకు ఉంటాయి. సో వీటిని దశాంశమాన సంఖ్యలు అంటారు. అలానే అంకెలు ఎన్ని ఉంటాయంటే అవి కూడా 0 నుంచి 9 వరకు ఉండే వాటిని అంకెలు అంటాం. అంకెలు. ఓకేనా? దశాంశమానంలో 0 నుంచి 9 వరకు అంకెలు ఉంటాయి. సో ఎన్ని ఉంటాయి? అలా 10 అంకెలు ఉంటాయి అన్నమాట. 10 అంకెలతో ఏర్పడే వాటిని దశాంశ సంఖ్యామానం అంటాం లేదా దశాంశమానం అంటాం. అలానే 0 to 9 వరకు ఉండే వాటిని మనం అంకెలను కూడా అంటాం. అంకెలు. ఓకేనా? ఇందులో అతి చిన్న అంకె ఏంటంటే 0, అతి పెద్ద అంకె ఏంటంటే 9. సో అంకెలు మొత్తం ఏంటంటే 10. ఓకేనా? దశాంశమానంలో కూడా అంకెలు ఎన్నంటే 10. ఓకేనా? ఇలా ఇన్ని రకాలుగా క్వశ్చన్స్ అడుగుతాడు, చూసుకోండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంకె గల అతిపెద్ద రుణపూర్ణ సంఖ్య ఏది? అసలు పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? పూర్ణ సంఖ్యలు అంటే 0, 1, 2, ఎక్సెట్రా ఇన్ఫినిటీ ఇలా, లేదా -1, -2, -3 ఎక్సెట్రా ఇన్ఫినిటీ. సో వీటిని ఏమంటాం? పూర్ణ సంఖ్యలు అంటాం. పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్. అంటే జీరోకి రైట్ సైడ్ ఉన్న వాటిని పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. రుణ పూర్ణ సంఖ్యలు, ఇవేమో ధనపూర్ణ సంఖ్యలు. 0 అనేది ధనపూర్ణ సంఖ్య కాదు, రుణపూర్ణ సంఖ్య కాదు. ఓకేనా? నెయిదర్ నార్ పాజిటివ్ నెగిటివ్. ఓకేనా? పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు 0 అనేది. ఓకేనా? ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? రుణపూర్ణ సంఖ్య అంటే అతిపెద్ద రుణపూర్ణ సంఖ్య. రుణ సంఖ్యలు అంటే ఇవి -1, -2, −∞. మరి ఇందులో పెద్దది ఏది? -∞యా? కాదు. ఇలా చూడండి, మనకి 2 కన్నా ఇక్కడ 1 చిన్నది, 1 కన్నా 0 చిన్నది, 0 కన్నా -1 చిన్నది, -1 కన్నా -2 చిన్నది, -2 కన్నా -3 చిన్నది. అంటే ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి కొద్దిగా చిన్నవి. అంటే -∞ అనేది ఏంటి? అతి చిన్నది మాట అన్నాడు. రుణపూర్ణ సంఖ్య అంటే ఇవే కదా. ఇందులో పెద్దది ఏది? -1. రుణపూర్ణ సంఖ్యలలో పెద్దదేంటి? -1. రుణపూర్ణ సంఖ్యలలో చిన్నదేంటి? -∞. అలా కాకుండా ధనపూర్ణ సంఖ్యలలో అతి పెద్దదేంటి? ఇన్ఫినిటీ. ధనపూర్ణ సంఖ్యలలో అతి చిన్నదేంటి? 1. ధనపూర్ణ సంఖ్యలలో అతి చిన్నదేంటి? 1. 0 ఎట్టేయకండి. 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదని చెప్పుకున్నాంగా. ఓకేనా? ధనపూర్ణ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? పాజిటివ్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. పాజిటివ్ నెంబర్స్.
ఓకేనా. 1 ఒక అంకె గల అతిపెద్ద రుణపూర్ణ సంఖ్య ఏది? -1. ఫోర్త్ క్వశ్చన్, ఒక అంకె గల అతి చిన్న ధనపూర్ణ సంఖ్య. చూసారా ఇక్కడ రుణపూర్ణ సంఖ్య ఏం చెప్పాము మనం ఇక్కడ? రుణపూర్ణ సంఖ్య ఏమో -1 అన్నాం. మరి అతి చిన్న ధనపూర్ణ సంఖ్య ఏంటి? ధనపూర్ణ సంఖ్య 1. అర్థమైంది కదా. ధనపూర్ణ సంఖ్యలు అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? 1, 2, 3 ఎక్సెట్రా. 0 అనేది ధనపూర్ణ సంఖ్య కాదని చెప్పుకున్నాంగా. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి. అతి చిన్న ధనపూర్ణ సంఖ్య అన్నాడు కాబట్టి 1 అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఒక అంకె గల అతి చిన్న సహజ సంఖ్య ఏది? సహజ సంఖ్యలు అంటే ఏంటి? సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే న్యాచురల్ నెంబర్స్ని nతో సూచిస్తాం. తెలిసింది ఎక్కడ? 1 నుంచి 1, 2, 2, 3 ఎక్సెట్రా ఇన్ఫినిటీ. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం, అంటే సహజ సంఖ్యలు అంటాం. 1 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఓకేనా. సీడ్ ఏం అడిగాడు? సహజ సంఖ్యల్లో అతి చిన్నది అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? చిన్నది 1 నుంచే కదా. 1 నుంచి. సో ఆన్సర్ ఇక్కడ ఏంటి మనకి? 1. అతి చిన్న సహజ సంఖ్య ఏంటంటే 1. ఓకేనా. అతిపెద్ద సహజ సంఖ్య ఏంటంటే ఇన్ఫినిటీ. ఏంటిది? ఇన్ఫినిటీ. సహజ సంఖ్యలని ఏ గుర్తుతో సూచిస్తామంటే nతో సూచిస్తాం. సంఖ్యను అక్షరాలలో రాయడాన్ని ఏమంటారు? ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకున్నాం మనం. ఒక సంఖ్యను అంకెలలో రాయడాన్ని ఏమంటామన్నా? సంజ్ఞామానం. ఇక్కడ ఏమన్నాడు? అక్షరాలలో రాయడాన్ని ఏమంటాం అన్నాడు. అక్షరాలలో అంటే సంఖ్యామానం అంటాం. సంఖ్యామానం. ఓకేనా. 236 ఇలా అక్షరాలలో రాయడాన్ని ఏమంటామంటే సంఖ్యామానం అంటాం. సంఖ్యామానం ఆన్సర్ అన్నమాట ఇక్కడ. సంఖ్యామానం. దశాంశ సంఖ్యామానంలో అంకెలు ఎన్ని? దశాంశ సంఖ్యామానంలో ఫస్ట్ చెప్పుకున్నాం చూడండి. దశాంశమానంలో ఎన్ని అంకెలు ఉంటాయన్నాం? 0 to 9 వరకు ఉంటాయన్నాం. మరి అంకెలు ఎన్ని అన్నాడు. టోటల్గా ఎన్ని అంకెలు ఉంటాయి? ఇందులో 10 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? టోటల్గా 10 ఉంటాయి. చెప్పానుగా. అంటే 0ని కూడా కౌంట్ చేయాలి కదా. 1 to 9 వరకు 9, మరి 0ని కూడా కౌంట్ చేయాలి కదా. అందుకని 10 ఉంటాయి అన్నమాట. దశాంశ సంఖ్యామానంలో అంకెలు ఏంటంటే 10. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 10. హిందూ అరబిక్ మానంలో అంకెల మొత్తం ఎన్ని? సేమ్ ఇది కూడా అంతే, 10 ఉంటాయి. అంకెల మొత్తం ఎన్ని? 10 ఉంటాయి. హిందూ అరబిక్ మానం, దశాంశ సంఖ్యామానం అంకెలు ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి టోటల్గా. నెక్స్ట్, ఒక అంకె గల అతి చిన్న పూర్ణాంక సంఖ్య. ఇక్కడ పూర్ణాంక సంఖ్యలు ఏంటి తెలియాలి మనకి. పూర్ణ సంఖ్యలు వేరు, పూర్ణాంక సంఖ్యలు వేరు. ఓకేనా. వీటిని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో ఓల్ నెంబర్స్ అంటాం. ఓల్ నెంబర్స్. ఓకేనా. పూర్ణాంక చూసుకోండి. పూర్ణ సంఖ్యలు వేరు, పూర్ణాంక సంఖ్యలు వేరు. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 0, 1, 2, 3 ఎక్సెట్రా ఇన్ఫినిటీ. ఇలా 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉండే ఈ అంకెలను మనం ఏమంటామంటే ఓల్ నెంబర్స్ అంటాం, అంటే పూర్ణాంక సంఖ్యలు అంటాం. అతి చిన్న పూర్ణాంక సంఖ్య. ఇందులో అతి చిన్నది ఏది? 0నే కదా. అతి చిన్నది ఏంటి? 0. ఆన్సర్ ఏంటి ఇప్పుడు ఇక్కడ? 0. ఓకేనా. పూర్ణాంక సంఖ్యల్లో అతి చిన్నది 0 అయింది. అతి పెద్దది ఏది అడిగాడు అనుకో ఏమంటాం? ఇన్ఫినిటీ. ఓకేనా. పూర్ణాంక సంఖ్యలలో మనకి ఇంకేమున్నాయి? ఇక్కడ 0 మరియు న్యాచురల్ నెంబర్స్. ఓకేనా. 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండే వాటిని 1, 2, 3 ఎక్సెట్రా వీటిని ఏమంటాం మనం? న్యాచురల్ నెంబర్స్ అంటాం కదా, అంటే సహజ సంఖ్యలు. 0 మరియు సహజ సంఖ్యలను మనం ఏమంటాం? పూర్ణాంక సంఖ్యలు అంటాము అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. 0 మరియు సహజ సంఖ్యలనే మనం, సహజ సంఖ్యలతో పాటు 0 కూడా ఉందనుకోండి, వాటిని ఏమంటాం? పూర్ణాంక సంఖ్యలు అంటాం అనేది తెలుసుకోవాలి ఇక్కడ ఏ లెటర్తో సూచిస్తాం? పూర్ణాంక సంఖ్యల్ని డబ్ల్యూతో సూచిస్తాం. న్యాచురల్ నెంబర్స్ని n, ఇంటీజర్స్ని z or i, ఓల్ నెంబర్స్ని డబ్ల్యూతో సూచిస్తాం ఇక్కడ. లాస్ట్ వన్, ఒక అంకె గల అతిపెద్ద సంఖ్య ఏది? ఒక అంకె గల అతిపెద్ద సంఖ్య. అంకెలు చెప్పాను నేను. అంకెలు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి
9 వరకు ఉండే వాటిని అంకెలు అంటాం మనం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ 0 నుంచి 9 వరకు ఉండే వాటిని అంకెలు అంటాం. సో ఓవరాల్ ఎన్ని అంకెలు ఉంటాయి మనకి? 10 అంకెలు ఉంటాయి. 10 కౌంట్ చేస్తే 0 to 9 వరకు ఉండే వాటిని అంకెలు అంటాం. 0 అనేది చిన్నదైతే పెద్దదేంటి 9. ఇక్కడ 9 అనేది పెద్ద సంఖ్య. ఓకేనా? సో అసలు టోటల్ అడిగాడు అనుకో, మొత్తం ఎన్ని అంకెలు ఉంటాయంటే 10 అని చెప్పుకుంటాం. 10 అని చెప్పుకుంటాం. ఒక అంకె గల అన్నాడు కాబట్టి. 2 అంకెలు అన్నాడు అనుకో, 2 అంకెలు గల అతి చిన్నది అతి పెద్దది. అసలు 2 అంకెలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి? 2 అంకెలు అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి? సో 10, 11 అలా ఎక్సెట్రా ఎక్కడి వరకు 99 వరకు ఉండే వాటిని 2 అంకెల సంఖ్యలు అంటాం. అంటే 2 అంకెల గల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఏదన్నాడు అనుకో 10. 2 అంకెలు గల అతి పెద్ద సంఖ్య ఏదన్నాడు అనుకో 99. సో అలా 3 అంకెలు కూడా అడగచ్చు, 4 అంకెలు కూడా అడగచ్చు. సో దీన్ని బట్టి మీరు ఆన్సర్ చేయండి. ఈ టెస్ట్లో మీరు ఏం కవర్ చేశారు? టెస్ట్ 1లో ఏం కవర్ చేశారు? అంకెలు అంటే ఏంటో నేర్చుకున్నారు. అంటే డిజిట్స్ అంకెల కోసం నేర్చుకున్నారు. రెండోది దశాంశమానంలో ఎన్ని అంకెలు ఉంటాయి ఏంటి అనేవి కూడా నేర్చుకున్నారు. దశాంశమానం అంటే ఏంటి కూడా నేర్చుకున్నారు. ఇంకా దశాంశమానాన్ని ఎవరు కనుగొన్నారు అనేది కూడా నేర్చుకున్నారు. నెక్స్ట్ వన్ సంఖ్యల కోసం నేర్చుకున్నారు. సంఖ్యలు అంటే ఏంటి? సంఖ్యలలో టైప్స్ అంటే ఏంటవి? సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్, పూర్ణాంక సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు. సంఖ్యల్లో మనం సహజ సంఖ్యల కోసం, పూర్ణాంక సంఖ్యల కోసం, పూర్ణ సంఖ్యల కోసం నేర్చుకున్నారు. అలాగే సంఖ్యామానం అంటే ఏంటి, సంజ్ఞామానం అంటే ఏంటి, ఇలా ఈ టెస్ట్లో ఇన్ని కవర్ చేస్తారు మీరు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.